మోడర్న్ డే లివింగ్లో భాగంగా ఈ మధ్య చాలామంది ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రికల్ వస్తువులు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఇలాంటి వాటిలో ఓవెన్లు, ఫ్రిడ్జ్లు ఇలాంటివన్నీ ముఖ్యమైనవి. అయితే మీకు ఓవెన్ ఉంది కదా అని దాంట్లో పెరుగన్నం పెట్టలేరు కదా. అలాగే చాలామంది ఇళ్లలో ఫ్రిడ్జ్లు ఉంటున్నాయి. కనిపించిన ప్రతిదీ కూడా ఈ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు. అయితే కొన్ని పదార్థాలని ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదు. పెడితే చాలా ప్రమాదం. ఇంతకీ ఎలాంటి పదార్థాన్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం అతి ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఫ్రిడ్జ్లో పెట్టకూడని కొన్ని వస్తువులు, వీటిని మరి ముఖ్యంగా తెలుసుకోవటం అవసరం. ఎందుకంటే ఫ్రిడ్జ్ అనేది ఈ రోజులలో దాదాపు 98% అందరిళ్లలోనూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అయితే ఫ్రిడ్జ్ని అసలు ఎందుకు వాడతారు? ప్రధాన కాన్సెప్ట్ ఏంటంటే నిల్వ చేసుకోవటం కోసం ఈ ఫ్రిడ్జ్ని వాడుతూ ఉంటారు. అయితే ఆహారాన్ని నిల్వ చేసుకోవటానికి ఫ్రిడ్జ్లో ప్రతి పదార్థాన్ని ఉంచుతున్నారు, అది ఇబ్బంది. వీటిలో కొన్ని రకాల ఈ ఆహారాలని ఇలాంటి ఫ్రిడ్జ్లో ఉంచారనుకోండి, ఆ ప్రమాదం జరుగుతుంది, ఇబ్బందులు వస్తాయి. ఏమిటివి, అసలు ఎలాంటి పదార్థాలు వాడకూడదు, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, ఇది వరుసగా తెలుసుకుందాం. ముందుగా చెప్పాల్సింది బ్రెడ్ గురించి. బ్రెడ్ని తయారీ మీకు అవగాహన ఉంది కదా. అంటే దాంట్లో ఈస్ట్ కలుపుతారు, తర్వాత బ్రెడ్ని తయారు చేస్తారు. అయితే బ్రెడ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రిడ్జ్లో ఉంచకూడదు. ఫ్రిడ్జ్లో ఉంచారనుకోండి, అప్పుడు అది చెడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే రిఫ్రిజిరేటర్లో ఈ బ్రెడ్ని ఉంచితే ఫంగస్ పెరిగేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మరీ బ్రెడ్ను ఉంచాలి తప్పదనుకుంటే ఆ లోయర్ ఛాంబర్స్లో లైట్గా ఏదో చల్లదనాన్ని మెయింటైన్ చేయడానికి వాడాలి, కానీ దాన్ని ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ నీరు చేరేటువంటి రిస్క్ ఉంటుంది. ఇక ఫ్రూట్స్, వీటిని నిల్వ చేయడం కోసం ప్రతి ఫ్రూట్స్ని కూడా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. అయితే ఎక్సెప్షన్ ఏంటంటే అరటిపండు. అరటిపండుని మీరు రిఫ్రిజిరేటర్లో పెట్టారనుకోండి, అప్పుడు అవి పండకుండా అలాగే ఉండిపోతాయి. దీంతో ఆ టేస్ట్ మారుతుంది. అరటిపండుని మామూలుగా గది ఉష్ణోగ్రతలో, వెచ్చటి వాతావరణంలో ఉంచితేనే మంచిది. అప్పుడు అవి త్వరగా పండుతాయి. ఫ్రిడ్జ్లో ఉంచితే అరటిపండు పాడవుతుంది. అయితే కొంచెం అది మగ్గిన తర్వాత దాన్ని తీసి ఫ్రిడ్జ్లో పెడితే తోలు చెడిపోతుంది, అంటే తోలు నల్లగా మారుతుంది, కానీ లోపల కండభాగం అలాగే ఉండిపోతుంది. అంటే అలాగే ఉంచేటటువంటి నేచరు ఆ ఫ్రిడ్జ్కి ఉంది. కాబట్టి బయట పండిన తర్వాత కావాలనుకుంటే నిల్వ చేయడం కోసం, ఆ పండిన స్టేట్ అలా కంటిన్యూ చేయడం కోసం ఫ్రిడ్జ్లో ఉంచొచ్చు. దాంతో ఆ తోలు రంగు మారుతుంది, కానీ పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇక మన వాళ్ళు, తెలుగు వాళ్ళు బాగా ఇష్టపడేది కాఫీని. అయితే ఈ కాఫీ పొడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా రిఫ్రిజిరేటర్లో ఉంచకండి. ఉంచితే ఆ రుచి మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ చల్లటి టెంపరేచర్లో కాఫీ పొడి ఉంచితే కాఫీ టేస్ట్ పూర్తిగా మారుతుంది. అలాగే అది గడగట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక నూనెలు అలాగా ప్యాకెట్ ఫ్రిడ్జ్లో ఉంచేస్తూ ఉంటారు చాలామంది. కొబ్బరి నూనె, వంట నూనెలు, నెయ్యి, ఇతర నూనెల్ని రిఫ్రిజిరేటర్లో ఉంచకండి. రిఫ్రిజిరేటర్లో వీటి ఉంచారనుకోండి, ఆ నూనెల్లో నీరు చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఆ నూనె అనేది చెడిపోయే అవకాశం ఉంటుంది. అతి ముఖ్యమైనది సుగంధ ద్రవ్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిడ్జ్లో ఉంచకూడదు. గరం మసాలా, కారం, పసుపు ఇలాంటి సుగంధ ద్రవ్యాల్ని ఫ్రిడ్జ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకండి. వీటిని చల్లటి ప్రదేశాల్లో ఉంచడంతో వాటిలో ఉండేటువంటి అసహజ రుచి, వాసన కోల్పోతాయి. అందుకే మన ఇండియా ఈ స్పైసెస్కి ఎందుకు ఫేమస్ ఒకప్పుడు అంటే, మనకి ఈ ఫ్రిడ్జ్లు ఇలాంటివి ఉండే కావు. మామూలుగా మనం వాటిని నిల్వ చేసేవాళ్ళం. దాంతో అవి మంచి ఆరోమాని, అలాగే మంచి వీర్యవంతంగా ఉండేవి. ఫ్రిడ్జ్లు వాడటం వచ్చిన తర్వాత వాటిలో వీర్యం, అంటే వాటి ఎఫెక్ట్ తగ్గిపోవడానికి కారణం మెయిన్గా ఈ ఫ్రిడ్జ్లే. ఇక అవకాడో అని ఒక పండు, ఇది ఈ మధ్య బాగా దర్శనం ఇస్తుంది. అవకాడోని రిఫ్రిజిరేటర్లో ఉంచకండి. అవకాడోని రిఫ్రిజిరేటర్లో ఉంచారనుకోండి, రుచి కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. అతి ముఖ్యమైనది ఈ డ్రై ఫ్రూట్స్, మెయిన్గా జీడిపప్పు లాంటివి. జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఇతర డ్రై ఫ్రూట్స్, వీటిని మీరు రిఫ్రిజిరేటర్లో ఉంచితే ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీటిని అలా ఉంచితే తేమ చేరుతుంది. అలాగే జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ పాడైపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఒకేతైతే అతి ముఖ్యమైనది ఒకటి ఉంది. ప్రతి కూరగాయని ఫ్రిడ్జ్లో ఉంచేస్తూ ఉంటారు, కానీ ఉల్లిపాయలు, వెల్లుల్లి, టమాటా, బంగాళదుంప
ఇలాంటి కూరగాయల్ని రిఫ్రిజిరేటర్లో ఉంచకండి. వీటిని తక్కువ టెంపరేచర్లో ఉంచారనుకోండి, అవి పాడైపోయేటువంటి అవకాశం ఉంటుంది బాగా. అందుకని మామూలు రూమ్ టెంపరేచర్లోనే ఉంచాలి, రిఫ్రిజిరేటర్లో ఉంచకూడదు. ఇలాగా ఈ మోడర్న్ పనిముట్లు, మోడర్న్ వస్తువులు ఇవన్నీ కూడా లైఫ్ని ఈజీ చేస్తున్న మాట నిజం. అదే సమయంలో వీటి రిస్క్ని కూడా పెంచుతున్నాయి. కాబట్టి కరెక్ట్గా తెలుసుకొని వాడుకుంటే వీటితోటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే, ఈ వీడియో ఉపయోగపడిందని మీకు అనిపిస్తే, లేదా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే అప్పుడు దీన్ని లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన ఆకాంక్ష, అభిలాష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.